ఘాజాపై తాము జరిపిన దాడుల్లో హమాస్ సహా వ్యవస్థాపకుడు సైనిక విభాగ నేత మహమ్మద్ ఇన్సా హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఘాజాలోని సబ్రా ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలో అతడు మరణించినట్లు తెలిపింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడికి అతడే ప్రణాళికలు రచించి అమలు చేసినట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. టెల్ అవీవ్పై హమాస్ చేసిన మరిన్ని దాడుల్లో కూడా ఇస్సాం హస్తం ఉన్నట్లు తెలిపింది. దాడుల్లో దెబ్బతిన్న గాజాలోని హమాస్ సంస్థాగత వ్యవస్థలను పునరుద్ధరించడానికి అతడు పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. మొహమ్మద్ ఇస్సా గతంలో గాజా స్ట్రీఫ్లో హమాస్ బలగాలను తయారు చేయడం, వారికి శిక్షణ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించాడు. అక్టోబర్ 7 దాడి తర్వాత ఇజ్రాయెల్ హమాస్లోని అనేక మంది ఉన్న స్థాయి అధికారులను హతమార్చింది. వీరిలో హమాస్ చీఫ్ సిన్హార్, ముఖ్య నేత సహేల్ అచౌరి, హెబ్బెల్లా నిఘా అధినేత అబ్బాస్ అల్ హసన్, అక్టోబర్ 7 నాటి దాడుల కీలక సూత్రధారి అబ్దుల్ హదీ సభా వంటి వారు ఉన్నారు. ఇక 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేయడంతో సుమారు 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని ఆ సంస్థ బంధించి గాజాకి తీసుకెళ్లింది. మధ్యలో తాత్కాలికంగా జరిపిన కాల్పుల విరమణ ఒప్పందం సమయంలో కొందరు బందీలు విడుదలవగా ఇంకా 97 మంది హమాస్ చేరువలోనే ఉన్నారు. ఇక అయితే పలు ఘటనల్లో మరికొందరు మృతి చెందారు. ప్రస్తుతం 51 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ మీడియా చెబుతోంది. హమాస్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 45,541 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,00,000 మందికి గాయాలయ్యాయి. పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.